ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు లా ఆఫ్ అట్రాక్టింగ్ సర్టిఫైడ్ కోచ్ అయిన విజయ్ కుమార్ గారు. అంతేకాకుండా సార్ మైండ్ మనీ పవర్ ట్రైనర్లో కూడా స్పెషలిస్ట్. సార్తో లేట్ చేయకుండా మాట్లాడేద్దాం. వెల్కమ్ బ్యాక్. హాయ్ సార్. హాయ్ అండి. సార్, చాలా మందికి లా ఆఫ్ అట్రాక్షన్తో పాటు హోపోనోపోనో అనే టెక్నిక్ కదా, చాలా మంది అడుగుతున్నారు సార్. కామెంట్ సెక్షన్లో అయి ఉండొచ్చు, పోల్స్ రన్ చేస్తే పోల్స్లో అడుగుతున్నారు, అసలు ఏంటి టెక్నిక్, ఏంటి దీనివల్ల మాకు యూజ్ ఏంటి, వెల్తా హెల్తా అని చెప్పేసి. మరి విజయ్ కుమార్ గారి కన్నా బెస్ట్ స్పెషలిస్ట్ ఎవరు ఉంటారు దీని గురించి సమాధానం ఇవ్వడానికి? సో ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్, చూడండి, లా ఆఫ్ అట్రాక్షన్ అంటే హోపోనోపోనో మెథడ్ ఉందండి. ఈ మెథడ్ కనుక కరెక్ట్గా మీరు అప్లై చేసుకోవాలితే ఓకే, మీ హెల్త్ను ఓకే, వెల్త్ అండ్ రిలేషన్షిప్ అండ్ కెరియర్ అన్నింటిలో కూడా గ్రోత్ సాధించవచ్చు అండి. సో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం హెల్త్ని ఏ విధంగా హెల్త్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. దానికంటే ముందుగా అసలు ఈ హోపోనోపోనో మెథడ్ ఎలా వచ్చిందో దాన్ని మనం డిస్కస్ చేద్దాం ఫస్ట్. అసలు ఈ హోపోనోపోనో మెథడ్ ఎలా వచ్చిందంటే, ఒకసారి ఏం జరిగిందంటే హవాయి నగరం అండి. ఓకే, హవాయి నగరంలో ఏంటి అంటే వాళ్ళు ఒక మెంటల్ ఇల్నెస్ క్రిమినల్స్ అందరినీ కూడా ఒక జైల్లో వేశారు. ఓకే, అక్కడ ఏంటంటే హాస్పిటల్లో వాళ్ళందరూ ఉన్నారు. సో అక్కడికి ఏంటంటే డిఫరెంట్ డాక్టర్స్ని పంపించడం జరిగింది. అసలే మెంటల్ ఇల్నెస్ కలిగిన క్రిమినల్స్. సో ఎవరు వచ్చినా కూడా వాళ్ళని డిస్టర్బెన్స్ చేస్తూ వాళ్ళని హార్మ్ చేయడం మొదలుపెట్టారు ఆ క్రిమినల్స్. సో అప్పుడు ఏం చేశారంటే ఒక పర్సన్ సెండ్ చేయడం జరిగింది. ఓకే, ఆ పర్సన్ పేరు ఏం పేరంటే డాక్టర్ హ్యూలెన్. ఓకే, డాక్టర్ హ్యూలెన్ గారిని ఏంటంటే ఆ ప్రిజన్ ఎక్కడైతే హవాయి నగరంలో పంపించడం జరిగింది. ఆ మెంటల్ హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడ అందరూ క్రిమినల్స్ అండి. ఓకే, మెంటల్ ఇల్నెస్ గల క్రిమినల్స్. సో అందరూ కూడా భయపడుతున్నారు అక్కడికి వెళ్ళడం ఎలా అని. సో వెళ్ళిన తర్వాత ఎవరు వెళ్ళినా కూడా అక్కడ వాళ్ళకి చాలా ఇబ్బంది ఓకే, హార్మ్ చేయడం మొదలుపెట్టారు. సో ఈ డాక్టర్ ఏం చేశారంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని చూడకుండా ఓకే, డైరెక్ట్గా టచ్ చేయకుండా వాళ్ళను రికవర్ చేశారండి. సో ఎలా చేశారంటే వాళ్ళని ఒక ఫైల్స్ తెప్పించుకొని అతను హోపోనోపోనో మెథడ్ యూజ్ చేయడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే అతను హోపోనోపోనో మెథడ్ యూజ్ చేశాడో అందరూ కూడా ఓకే నార్మల్ అయిపోయారు. సో దాన్ని మీతో నేను షేర్ చేయబోతున్నాను. వండర్ఫుల్ సార్, ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇందులో 4 మ్యాజికల్ వర్డ్స్ ఉంటాయండి. అవి ఏంటి అంటే, ఫస్ట్ మ్యాజికల్ వర్డ్ ఐ యామ్ సారీ, నేను అంగీకరిస్తున్నాను, నేను విచారిస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ప్లీజ్ ఫర్గివ్ మీ, నన్ను క్షమించండి. నెక్స్ట్ థ్యాంక్ యూ, ధన్యవాదములు. నెక్స్ట్ ఈజ్ ఐ లవ్ యూ. ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ. 4 మ్యాజికల్ వర్డ్స్ అండి. ఈ 4 మ్యాజికల్ వర్డ్స్ని యూజ్ చేసుకుని అంటే అక్కడ ఏం చేశారంటే డాక్టర్ సేమ్ ఇలాగే కూర్చొని ఒక్క పేషెంట్ యొక్క ఫైల్ని తెప్పించుకున్నాడు. చూడ్డము ఓకే, రిపీట్ చేయడం మైండ్లో. ఓకే, ఇలా రిపీట్ చేస్తుంటే కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే అందరూ రికవరీ, అందరూ నార్మల్ స్టేట్కి వెళ్ళిపోయారు. అసలు మొత్తం మెడికల్లోనే రీసెర్చ్లో ఏంటంటే అమేజింగ్ అండి, ఇది గ్రేట్ రిజల్ట్స్ తీసుకొచ్చాయి. సేమ్ దీన్ని మన యొక్క దానికి ఎలా అప్లై చేసుకోవచ్చో చూద్దాం. ఎవరైనా ఏదైనా హెల్త్ ఇష్యూస్తో సఫర్ అవుతాయి వాళ్ళు ఏం చేయాలంటే, ఇక్కడ ఆజ్ఞా చక్రం అంటే తెలుసు కదండి, మన చక్రం 7 చక్రాలు ఉంటాయి. అవి ఏంటంటే మూలాధార, స్వాదిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్ర. ఇక్కడ ఉన్నటువంటి చక్రం ఆజ్ఞా చక్రం. ఎప్పుడైతే ఎవరైనా సరే అండి ఏదైనా ఇష్యూతో సఫర్ అవుతే మీరు ఏం చేస్తారంటే ఐస్ క్లోజ్ చేసుకొని ఆజ్ఞా చక్రం దగ్గర ఏదైతే ఇష్యూతో మీరు సఫర్ అవుతున్నారో దాన్ని తీసుకొని ఆ పిక్చర్ తీసుకొని 4 మ్యాజికల్ వర్డ్స్ ఏంటండి, ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ. ఇలా 21 టైమ్స్. ఓకే, ఎన్నిసార్లు అండి? 21 టైమ్స్ కనుక చేస్తే చూడండి ఒక 40 డేస్లో చాలా మిరాకిల్స్. లేకపోతే కొంతమంది వెల్త్తో సఫర్ అవుతుంటారు, అంటే కొంతమంది సంపాదించడంలో గ్రోత్ ఆగిపోతుందని. సో వారు కూడా ఏంటంటే సేమ్ అండి, మీరు ఏదైతే సఫర్ అవుతున్నారో ఓకే, మీరు ఒక్కసారి ఐస్ క్లోజ్ చేసుకుని 4 మ్యాజికల్ వర్డ్స్. మనీ అయితే మనీని ఇమాజినేషన్ చేయండి. ఓకే, ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇలా కనుక చేస్తే చూడండి రిజల్ట్స్ వస్తాయంటండి. ఎంతోమంది చూడండి నా సెషన్లో కంప్లీట్ చేసిన బ్యాచ్లు అందరూ కూడా ఈ హోపోనోపోనో మెథడ్ యూజ్ చేసిన వాళ్ళందరూ కూడా మంచి రిజల్ట్స్ వస్తున్నాయని చెప్తున్నాను నాకు. సార్, చాలా మందికి ఈ హెల్త్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం సార్. అవునండి, నిజం చెప్పాలంటే వెల్త్ రావాలనుకుంటారు కానీ హెల్త్ పోకపోతే ఆ వెల్త్ అంతా వెళ్ళిపోద్ది. అవునండి. అందులోనూ ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎక్కువ ఈ టెన్షన్స్ వల్ల, ఎమోషన్స్ వల్ల రకరకాల రోగాలు వస్తూ ఉంటాయి కదా. కిడ్నీ అని, హార్ట్ అని, లంగ్స్ అని. సో వాళ్ళకి ముఖ్యంగా ఇది ఎలా యూజ్ అవుతుంది వాళ్ళకి? అయితే రైట్ అండి, మంచి ప్రశ్న వేశారండి విరాట్ గారు. యాక్చువల్గా ఏంటంటే ఎవ్రీ ఎమోషన్ అండి, అంటే నెగిటివ్ ఎమోషన్స్ కొన్ని ఉంటాయండి, లైక్ యాంగర్, డిసప్పాయింట్మెంట్ మూడ్, డిప్రెషన్ మూడ్, ఇలాంటివి రావడంతో ఆ నెగిటివ్ ఎమోషన్ ఏంటంటే మనసుపై పడి బాడీపై వస్తాయండి. అందుకు సింపుల్గా మనం లాస్ట్ ఎపిసోడ్లో కూడా చూసాం, మనకి హెడ్ఏక్ వస్తుందని. ఎలా వస్తుందండి? ఒక స్ట్రెస్ఫుల్ థాట్ వల్ల మనకి హెడ్ఏక్ వస్తుంది. హెడ్ఏక్ ఫిజికల్, బట్ దానికంటే ముందు స్ట్రెస్ఫుల్ థాట్ వచ్చింది కదా. థాట్స్, నెగిటివ్ ఎమోషన్స్ వచ్చి ఓకే మనోక్షేత్రం నుంచి మన శరీరంపై ఓకే ఈ బాహ్యక్షేత్రం ఎప్పుడైతే పడుతుంటే అంటే ఫిజికల్ బాడీపై ఎప్పుడైతే వస్తాయో అవి డిసీజ్గా కన్వర్ట్ అవుతుంటాయి. సో మనం ఏం చేస్తామంటే మన మెడిటేషన్ ప్రొసీజర్లో ఏంటంటే ఇక్కడ ఉన్నప్పుడు క్లీనింగ్ ప్రొసీజర్ జరిగిపోతుంది, అంటే నెగిటివ్ ఎమోషన్స్ తీసివేయడం జరుగుతుంది. ఎప్పుడైతే నెగిటివ్ ఎమోషన్స్ వెళ్ళిపోతుంటాయో ఫిజికల్ బాడీ ఎలా ఉంటుందంటే హీల్ అవ్వడం మొదలు పెడుతుంది. సో మంచి టెక్నిక్ అండి మెడిటేషన్. దానికోసం మనం 1 month ట్రైనింగ్ అనేది ఉంది. సో ఎవరైతే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో జాయిన్ అవ్వచ్చు. ఆ ట్రైనింగ్లో వాళ్ళు నేర్చుకుంటారండి ఇలాంటి హీలింగ్, సెల్ఫ్ హీలింగ్ కూడా నేర్చుకుంటారు.
సో ఈజీగా వాళ్ళు రికవర్ అంటే ఎవరికి వాళ్ళు హీల్ చేసుకోవచ్చు. పాజిటివ్ థింకింగ్ చెప్పాను కదా, పాజిటివ్ థింకింగ్ కనుక ఉందనుకోండి వాళ్ళ లైఫ్లో ఏదైనా అనుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే చాలామందికి సఫర్ అయ్యేది ఏంటంటే మన యూనివర్స్కి మనం ఏది ఇస్తే అది వస్తుందండి. సో ఎలా వర్కౌట్ ఉందో కొంచెం సైంటిఫిక్గా కూడా చూద్దాం ఇది. ఓకే, తప్పకుండా సార్, తప్పకుండా. సో యూనివర్స్ మనం ఏది ఇస్తే అదే రిటర్న్ అవుతుంది యూనివర్స్ ప్రకారం. ఓకే, చూడండి ఇది బాల్ చూసినట్టయితే సార్. ఎంత ఫోర్స్ కింద పడితే అంత పైకి లేస్తుంది. అంటే చూడండి ఏది మన న్యూటన్ థర్డ్ లా పనం ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. సైన్స్ చెప్తుంది సేమ్ లైక్ దట్. ఒకళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలుసో తెలియకో ఎవరైనా హర్ట్ చేసినా, ఓకే, ఇబ్బంది పెట్టినా, లేకపోతే ఏమైనా నెగిటివిటీ ఏమైనా చేసినా మళ్ళీ ఏమవుతుంది వేరే రూపంలో వచ్చేస్తుంది ఆ నెగిటివ్. సో ఎప్పుడైతే ఐఎమ్ సారీ అండ్ ప్లీజ్ ఫర్గివ్ అని చెప్తామో ఆ నెగిటివ్ ఎనర్జీ క్లీన్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి, థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ. ఎప్పుడైతే లవ్ అండ్ గ్రాటిట్యూడ్ ఎప్పుడైతే మనలో ఉంటాయో వస్తాయండి. చూడండి మనలో ఏదైతే ఉంటుందో అదే వస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే ఒక వస్తువు వచ్చిన తర్వాత ఒకటి పొందిన తర్వాత నేను ఆనందంగా ఉంటాము అనుకుంటారు. అది కాదండి. నిజం చెప్పాలంటే మనం ఆనందంగా ఉంటేనే ఆనందకరమైన విషయాలు వస్తుంటాయి. లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క మెయిన్ బిగ్గెస్ట్ సీక్రెట్ అంటే ఇదే, యద్భావం తద్భవతి. మనం ఆనందంగా ఉండాలి. ఓకే, ఇవన్నీ క్లీన్ అవ్వాలంటే ఏంటండి, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్, ఈ విద్య, ఈ నాలెడ్జ్ అంతా కూడా చాలా మందికి పంచాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే చాలా మంది ప్రాబ్లమ్స్ సఫర్ అయ్యే వాళ్ళు, ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళు అయి ఉండొచ్చు. ఈ చాలామంది ఈ రకరకాల హాస్పిటల్స్లోకి వెళ్ళి అర్థం కాని బిల్స్ కట్టడం, దాంతో ఉన్న ఆస్తులు అమ్ముకునే పరిస్థితికి రావడం. సో వీటన్నిటి నుంచి ఒక సొల్యూషన్ సార్ ఇవ్వబోతున్నారు. దీనికోసం ఒక వర్క్షాప్ కండక్ట్ చేయబోతున్నారు. ఈ వర్క్షాప్లో పార్టిసిపేట్ చేయాలంటే మీరు కింద ఉన్న నెంబర్లు సంప్రదించండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.